హాయ్ అండి, అందరికీ నమస్తే. కొన్ని నేను చేసిన ఈ మధ్య చేసినవన్నీ చూపిస్తున్నాను. ఈ మధ్య కొన్ని చేసినవి, ముందు చేసినవి కూడా. ఇది కొబ్బరి బొండంది పడేయకుండా ఇది ఖాళీ వాటర్ పెయింట్స్ ఉంటాయి కదా, దాంతో చేసాను. ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అన్నట్టుగా. ఇది కూడా పిస్తా సిల్స్ అండి. ఖాళీ ఎంసీల్ తీసుకొని, నా దగ్గర గ్లూ గన్ లేదు, ఖాళీ ఎంసీల్ మిక్స్ చేసి వాటికి కుచ్చేసి కలర్స్ వేసాను నేను. చాలా బాగుంది. పేపర్ వెయిట్ లాగా కూడా యూజ్ అవుతుంది. లుక్ పరంగా కూడా చాలా బాగుంది. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా. ఇది నేను గల్ల ఉన్నది కదా, గల్ల మొత్తం పలగొట్టకుండా ముందల కొంచెం పలగొట్టేసి శారీ పాతగైన శారీకి లేస్ ఉంటుంది కదా, అది తీసి మొత్తం చుట్టేసానండి. ఖాళీ ఇది ఫెవికాల్ పెట్టేసి, మళ్ళీ ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ శారీకి కట్ చేసినవి ఉన్నాయి చూడండి, అవి చేసి మొత్తం మధ్య మధ్యలో పెట్టాను. లుక్ పరంగా చాలా బాగుంది. పాట్ లాగా ఇది ఒకటి. మొత్తం మనము జాలి దులపడానికి చిన్నది ఉంటుంది కదా, దొరుకుతుంది, అది ఒకటి తీసుకొని నేను మొత్తం ఒక్కొక్క వైర్కి మొత్తం దానికి పూసలు పెట్టేశా. చాలా బాగుంది. దీనికి మంచిగా పూసలు ఒక్కొక్కటి పెట్టిన చాలా లుక్ పరంగా చాలా బాగుంది. ఇది కొంచెం దగ్గరికి అయింది, మొత్తం విడదీస్తే సూపర్ ఉంటుంది. ఇది కూడా బస్తాలతో చేసింది, సిమెంట్ బస్తాలతోటి. సిమెంట్ బస్తా ఈ కలర్ ఉంది కాబట్టి ఫ్లవర్స్ లాగా చేశాను. ఇది కూడా వీడియో ఉంది, అన్నీ ఎలా చేసింది అనేది మంచిగా అనిపిస్తుంది. కడిగినాము ఈజీగా, మనము ఖరాబ్ అయ్యేది లేదు. ఇది కూడా డోర్కి తోరణము. ఇది కూడా సిమెంట్ బస్తా, రైస్ బస్తాతోటి చేసినాయి రెండు. చాలా బాగుంది. నచ్చితే ఎలా ఉందో చెప్పండి. ఈ నేను చేసిన ఐటెంలో ఇదొకటి మొత్తం అన్నీ ఇవైతే అన్నీ వేస్ట్ మెటీరియల్స్ తోటే ఈజీగా ఇంట్లో డెకరేషన్ ఐటెం లాగా బాగుంటుంది అన్నట్టు. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన మీ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్